సీజన్ 2 స్టార్ట్ అవగానే తన రూమ్లో పడుకొని బాధపడుతున్న బబితాను చూపిస్తారు. అక్కడికి వచ్చిన పమ్మి బబితాను ఓదార్చి తన ప్రాక్టీస్కి వెళ్ళిపోతుంది. ప్రాక్టీస్కి వెళ్ళిన తర్వాత పమ్మికి అలాగే రేణుక అనే అమ్మాయికి మధ్య గొడవ జరుగుతుంది. అక్కడికి వచ్చిన కోచ్ ఇంకోసారి గొడవ పడ్డారంటే మిమ్మల్ని ఇద్దరిని పంపించేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇంకోవైపు బాబా నిరాళ టిక్కా సింగ్తో పాటు కలిసి తను పార్టిసిపేట్ చేయబోయే కాన్సర్ట్ కోసం కాస్ట్యూమ్ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు టిక్కా సింగ్ కాన్సర్ట్ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ కాన్సర్ట్కి బాబా కూడా వస్తున్నారని తెలియడంతో అంతా వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇంకోవైపు బాబా తన లడ్డు మత్తుమందు ప్రసాదం ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే కాన్సర్ట్కి వచ్చే యువకులందరికీ అది పంచి వాళ్ళందరినీ తన భక్తులుగా చేసుకోవాలని ఆయన ఆలోచన. చూస్తూ ఉండగానే కాన్సర్ట్ వచ్చేస్తుంది. కాన్సర్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. లడ్డు డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే వచ్చిన భక్తులంతా లడ్డు తిని చిందులేస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు విపరీతంగా లడ్డు కొంటారు. కట్ చేస్తే హుకుం సింగ్ బాబా దగ్గరికి వచ్చి బాబాని చాలా మెచ్చుకుంటాడు. బాబా మీ దెబ్బ అంటే యూత్ మొత్తాన్ని మార్చేసి మీ భక్తుల్ని చేసుకున్నారని అంటాడు. ఇంకోవైపు సాధు ఉజాగర్ బాగా మత్తు తీసుకుని ఒళ్ళు తెలియని స్థితిలో బాబా రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అవుతారు. ఇంకోవైపు ప్రజెంట్ ఉన్న సీఎం కూడా బాబా దగ్గరికి వచ్చి బాబా మీరు ఆ హుకుం సింగ్కి హెల్ప్ చేయటం మానేయండి, నాతో పాటు కలిసిపోండి. హుకుం సింగ్ మీకు ఎంత ఇస్తానన్నాడో దానికి 2 రెట్లు ఎక్కువ నేను ఇస్తానంటాడు. సంతోషంగా బోపా దానికి ఒప్పుకుంటాడు. ఇంకోవైపు రాత్రిపూట కాసేపు కూర్చొని ఆలోచించిన తర్వాత బబితాకి గత రాత్రి తాను బాబా దగ్గరికి వెళ్ళిన విషయం గుర్తొస్తుంది. వెంటనే తను రెడీ అయ్యి మళ్ళీ బాబాని కలవటానికి వెళుతుంది. అయితే అక్కడున్న సెక్యూరిటీ బబితాని లోపలికి పంపించరు. దాంతో బబిత ఆ సెక్యూరిటీ వాళ్ళతో రాత్రి వచ్చిన అమ్మాయి మళ్ళీ మీకోసం వచ్చిందని బాబాకి చెప్పండి, ఆయన నన్ను గుర్తుపడతాడని అంటుంది. వాళ్ళు వెళ్ళి బాబాకి అదే విషయాన్ని చెప్తారు. బాబా వెంటనే బబితాని లోపలికి రమ్మంటాడు. అయితే అక్కడున్న వార్డెన్కి ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాబా ఒకసారి ఒక అమ్మాయితో కలిస్తే మళ్ళీ ఆ అమ్మాయి ముఖం ఎప్పటికీ చూడడు. అలా బబిత లోపలికి వెళ్ళగానే హాస్టల్ వార్డెన్ పెద్ద సాధ్వికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తుంది. ఒకవేళ బబిత కానీ బాబాని లోపరుచుకోవట్లేదు కదా అని చెప్పి పెద్ద సాధ్వి టెన్షన్ పడిపోతుంది. తన దగ్గరికి వచ్చిన బబితాని చూసి బాబా లోపల సంతోషపడిపోతూ బబితాకి లడ్డు తినిపించబోతాడు. అయితే బబిత నేను ఈరోజు లడ్డు తిన్నా, పూర్తి స్పృహలోనే ఉండి నేను మీతో కలుస్తానని అంటుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. బబితాని చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే బబిత ఏదో ప్లాన్ చేసే బాబా దగ్గరికి వచ్చిందని. తర్వాత రోజు పూజ జరుగుతున్నప్పుడు బాబా అదే పనిగా బబిత వైపు చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని అక్కడున్న పెద్ద సాధ్వి గమనిస్తుంది. ఆమెకెందుకో ఈ విషయం అంతగా నచ్చదు. అంతేకాకుండా బాబా ఈరోజు పూజ బబిత చేస్తుందని చెప్తాడు. ఆ మాట వినగానే అక్కడున్న అందరూ షాక్ అయిపోతారు. ఇంకోవైపు పమ్మి దగ్గరికి కోచ్ వచ్చి డైట్ ప్లాన్ ఇస్తుంది. ఎందుకంటే పమ్మి వెయిట్ తగ్గితే తను తక్కువ వెయిట్ గల అమ్మాయిలతో కుస్తీలో పోటీ పడొచ్చని కోచ్ అభిప్రాయం. అయితే పమ్మి వెయిట్ తగ్గించుకోవడానికి ఇష్టపడదు. తను ఇలాగే వెయిట్ మెయింటైన్ చేసి ఎలాగైనా రేణుకాతో పోటీ పడాలనుకుంటుంది. ఇంకోవైపు బాబా టిక్కాతో కలిసి కాన్సర్ట్లు అలా కంటిన్యూగా ఇస్తూనే ఉంటాడు. యూత్ కూడా బాబా అంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు. ఎందుకంటే బాబా మనుషులు అక్కడ మత్తుమందు కలిపిన ప్రసాదం అమ్ముతూ ఉంటారు. ఇంకోవైపు ఉజాగర్ సాధు బాబా రిహాబిలిటేషన్ సెంటర్కి వచ్చి ఎక్కడైనా ఏదైనా సాక్ష్యాధారాలు దొరుకుతాయేమోనని ప్రతి మూల గాలిస్తూ ఉంటారు. ఒకరోజు ఉజాగర్ సాధుతో మాట్లాడుతూ ఇక్కడ జరిగేదంతా మనం రికార్డ్ చేసి రేపు దాన్ని సాక్ష్యాధారాలుగా ఉపయోగించవచ్చని చెప్తాడు. ఇంకోవైపు నటాషా అక్కితో మాట్లాడుతూ ఒక మెజిస్ట్రేట్ అపాయింట్మెంట్ ఇచ్చాడని, ఆయన బుధవారం సోహిని స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తాడని చెప్తుంది. కట్ చేస్తే తర్వాత రోజు నటాషా ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని ఆశ్రమంలో ఉన్న భక్తులకి సేవ చేసే పేరుతో అక్కడికి వచ్చి టైం చూసుకుని ఉజాగర్కి కెమెరా ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు బోపా తన మనుషులకి ఫోన్ చేసి సోహినిని ఇంకా పట్టుకోలేదని పిచ్చి పిచ్చిగా తిడుతూ ఉంటాడు. ఎందుకంటే బోపా వాళ్ళకి ఇప్పుడున్న పెద్ద థ్రెట్ సోహి అండ్ అక్కీనే. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ బోపా మనిషి అయిన సన్నీకి ఫోన్ చేసి సోహిని అడ్రస్ దొరికిందని చెప్పి ఒక అడ్రస్ ఇస్తాడు. అది ఎవరిదంటే అక్కి వాళ్ళ విలేజ్ది. సన్నీ వాళ్ళు అక్కడికి వెళతారు. సన్నీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సోహిని పైన అటాక్ చేస్తారు. సోహినిని కాపాడాలని చెప్పి అక్కి వాళ్ళమ్మ సోహినికి అడ్డంగా వస్తుంది. అయితే సన్నీ వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తూ అక్కి వాళ్ళ అమ్మని ఒక కుర్చీ కట్టేసి ఊపిరాడకుండా చేస్తారు. దాంతో ఆవిడ చనిపోతుంది. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన అక్కి చనిపోయిన తన తల్లిని చూసి చాలా ఏడుస్తాడు. ఎలాగైనా కానీ బాబా మీద అలాగే తన ఆశ్రమం మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. తర్వాత అక్కి నటాషాకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అది విని నటాషా చాలా బాధపడుతుంది. నువ్వు అక్కడ ఉన్నావంటే నిన్ను కూడా చంపేస్తారు, నువ్వు అక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో అంటుంది. దాంతో అక్కి కూడా అలానే చేస్తాడు. ఇంకోవైపు సన్నీ బోపా దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి తల్లిని మా చేతులతో మేము చంపేశాం, ఆ అబ్బాయి దొరికితే తొందరలోనే అతన్ని కూడా చంపేస్తామంటాడు. ఆ మాటలు విని బోపా చాలా సంతోషపడిపోతాడు. తర్వాత బోపా దాస్కి ఫోన్ చేసి అక్కడ ఒక మర్డర్ జరిగింది, అది బయటకు పొక్కకుండా చూసుకోమని చెప్తాడు. ఇంకోవైపు సోహినికి అలాగే అక్కి వాళ్ళ అమ్మకి నటాషాయే అంత్యక్రియలు జరిపిస్తుంది.
ఇదంతా దూరం నుండి చూస్తున్న అక్కి చాలా ఏడుస్తాడు. అక్కి ఎలాగైనా అక్కడికి వస్తాడు. ఆ విషయం బోపాకు చెప్పాలని చెప్పి బోపా మనిషి ఒకడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే వాడికి అక్కి ఎక్కడా కనిపించడు. ఇంకోవైపు ఆశ్రమంలో పనిచేస్తున్న సాధువుని ఉజాగర్ని చూపిస్తారు. అప్పుడే అక్కడికి మలన్ అనే భక్తుడు వస్తాడు. ఉజాగర్ అతన్ని చూడగానే అతన్ని ఇంప్రెస్ చేసి అతనితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే అతని దగ్గర నుంచి ఏదైనా రాబట్టొచ్చని ప్లాన్ చేసి ఎక్కువ పనిచేసి అతన్ని ఇంప్రెస్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి ప్రసాదంగా లడ్డు వస్తుంది. లడ్డు తిన్న తర్వాత వాళ్ళు ఇంకా అలసట అనేది లేకుండా విపరీతంగా పనిచేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి సాధు ఉజాగర్తో మాట్లాడుతూ నాకు అసలు అర్థం కావట్లేదు, అలసట అనేది లేకుండా మనం ఇంత పని ఎలా చేసేమో అంటాడు. దానికి ఉజాగర్ మాయంతా లడ్డూలోనే ఉంది, బాబా లడ్డూలో ఏదో కలుపుతున్నాడని అంటాడు. ఇంకోవైపు అక్కి తన ఫ్రెండ్ సహాయంతో ఎలక్ట్రీషియన్ జాబ్ సంపాదిస్తాడు. తర్వాత రోజు ఆశ్రమాన్ని విజిట్ చేయడానికి ఒక టీం వస్తుంది. అక్కి ఎలాగోలా కలిసిపోయి ఆ టీంతో పాటు వెళ్ళి ఆశ్రమాన్ని ఎక్స్పోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. అక్కి ఆశ్రమంలోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు బాబా నిరాళ ఆ రోజు బబితాతో కలిసి బయటికి వెళుతున్నానని చెప్తాడు. ఆ మాటలు వినగానే పెద్ద సాధ్వికి విపరీతమైన కోపం వస్తుంది. ఇది అటు చేసి ఇటు చేసి నా ప్లేస్ లాక్కుంటుందేమోనని చెప్పి లోపల మండిపోతుంది. తర్వాత ఆ పెద్ద సాధ్వి బోపా దగ్గరికి వెళ్ళి ఈ బాబా ఎందుకు ప్రతిదానికి దాన్ని హైలైట్ చేస్తున్నాడు, ఇదేదో ఒక రోజు ముంచిద్ది, బాబాని జాగ్రత్తగా ఉండమని చెప్పు అంటుంది. తర్వాత పెద్ద సాధ్వి బాబా ఒంటరిగా కూర్చున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది, తన అంత దగ్గరగా రానివ్వబాకండి అని అంటుంది. అప్పుడు బాబా నవ్వుతూ ఎందుకు లోపల అంత మండిపోతున్నావు, కేవలం ఆమె నా సేవకురాలు మాత్రమే, అంతకంటే ఏమీ లేదని చెప్తాడు. ఇంకోవైపు అక్కడ ఉజాగర్కి పమ్మి కనిపిస్తుంది. పమ్మిని చూడగానే ఉజాగర్ ఓహో ఇది కూడా బాబా భక్తురాలై ఎక్కడే కూర్చుందా అనుకుంటాడు. అప్పుడే అక్కడ ఉజాగర్కి కవిత కనిపిస్తుంది. ఉజాగర్ కవితతో మాట్లాడటానికని కవిత దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అయితే కవిత భయపడిపోయి ఏం చెప్పకుండా అక్కడ నుండి పారిపోతుంది. అదే రోజు రాత్రి బోపా నిరాలతో మాట్లాడుతూ చాలా కాలం తర్వాత నువ్వు నీ దగ్గరగా ఒక అమ్మాయిని రాణిస్తున్నావు, ఇదే తప్పు నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం చేసావు, దానివల్ల మనం ఎంతో బాధపడ్డాం, మళ్ళీ ఆ తప్పు జరగనివ్వబాకంటాడు. అయితే నిరాల బోపా మాటలను పట్టించుకోకుండా బోపాకి నచ్చజెప్తాడు. మళ్ళీ బాబా టిక్కా సింగ్తో కలిసి సెకండ్ టైం కాన్సర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాంతో జనాలంతా పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ కాన్సర్ట్లో బాబా కొన్నిసార్లు సీఎంతో కనిపిస్తే ఇంకొన్నిసార్లు హుకుమ్ సింగ్తో కనిపించేవాడు. ఇది చూసి ప్రజలంతా వెర్రివాళ్ళు అయిపోయేవాళ్ళు. అసలు వాళ్ళకి అర్థమయ్యేదే కాదు బాబా ఏ పార్టీ వైపు ఉన్నాడు. ఒకరోజు బాబా బబితాని స్టేజ్ పైకి పిలిచి తన స్టోరీ చెప్పమని చెప్తాడు. ఎందుకంటే అలా చెప్తే బాబా ఎంత మంచివాడో జనానందరికీ తెలిసిపోతుందని బాబా ప్లాన్. బబిత కూడా అలానే చేస్తుంది. బబిత అలా చేస్తున్నప్పుడు శక్తి బబితాని టీవీలో చూసి చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఇప్పుడు బబిత కూడా బాబా భక్తురాలైపోయిందని. తర్వాత రోజు పమ్మి వచ్చి వెయిట్ చెక్ చేసుకుంటుంది. కానీ తన వెయిట్ తగ్గదు. అప్పుడు కోచ్కి అర్థం అవుతుంది పమ్మి రేణుకాతో పోటీ పడాలనుకుంటుందని. ఇంకోవైపు అక్కి హాస్టల్లో కరెంటు పోయేలా చేసి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసి రిపేర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అలా చేస్తున్నప్పుడు హాస్టల్లో ఏం జరుగుతుందో తను గమనించడానికి ఈజీగా ఉంటుందని అలా చేస్తాడు. అప్పుడే అక్కడికి సన్నీ వచ్చి ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయి సన్నీ వైపు అసలు కన్నెత్తి కూడా చూడదు. సన్నీకి మాత్రం ఆ అమ్మాయి అంటే పిచ్చి. ఈ విషయాన్ని అక్కి కూడా నోటీస్ చేస్తాడు. ఆ రోజు రాత్రి మలన్ ఉజాగర్ని సాధుని తనతో పాటు గంజాయి కొట్టడానికి తనుండే ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ ఒక సీక్రెట్ దారి కనిపిస్తుంది ఉజాగర్కి. అయితే అక్కడ ఎప్పుడూ ఒక గార్డు కాపలా ఉండటం వల్ల ఉజాగర్ అక్కడికి వెళ్ళలేడు. కాసేపు గంజాయి కొట్టిన తర్వాత మలన్ని అడగటంతో మలన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బాబా గారి దయ వల్లే ఆశ్రమం మొత్తం ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇంతకుముందు బాబాతో పాటు ఈశ్వర్నాథ్ అని చెప్పి బాబా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. అతను ఆశ్రమాన్ని నాశనం చేయాలని చూశాడు. అయితే బాబా అతన్ని తరిమేసి ఆశ్రమాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఆశ్రమం మొత్తం సంతోషంగా సేఫ్గా ఉంది. అయితే ఈశ్వర్నాథ్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదని చెప్తాడు. కానీ అతనికి ఒక కూతురుంది సనోవర్, ఈ ఆశ్రమంలోనే ఉంటుంది. ఆ అమ్మాయి గురించిన బాధ అసలు ఈశ్వర్నాథ్కి లేదని చెప్తాడు. తర్వాత రోజు మనకి పమ్మిని చూపిస్తారు. పమ్మి బాబాతో రేపు నా మ్యాచ్ ఉంది, మీరు నన్ను ఆశీర్వదించండి, అలాగే నా మ్యాచ్ చూడటానికి మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి బాబాని ఇన్వైట్ చేస్తుంది. అందుకు బాబా కూడా ఒప్పుకుంటాడు. తర్వాత రోజు నటాషా ఉజాగర్ వాళ్ళని కలవడానికి మళ్ళీ ఆశ్రమానికి వస్తుంది. అప్పుడు సాధు నటాషాతో మాట్లాడుతూ ఈశ్వర్నాథ్ గురించి చెప్పి పోలీస్ స్టేషన్లో నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, అతనికి ఈశ్వర్నాథ్ గురించి చెప్పు, ఈశ్వర్నాథ్ గురించి డీటెయిల్స్ మొత్తం అతను కనుక్కుంటాడంటాడు. అతను చెప్పిందంతా విన్న తర్వాత నటాషా మీరు వీలైనంత తొందరగా ఇక్కడ పని ముగించుకొని బయటకు వచ్చేసేయండి, ఎందుకంటే సిచ్యువేషన్ రోజు రోజుకి చేదాటిపోతుందని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు పమ్మికి రేణుకాతో కుస్తీ పోటీ స్టార్ట్ అవుతుంది. పమ్మి ఈజీగా రేణుకాని ఓడించేస్తుంది. తర్వాత పమ్మి బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఆశీర్వాదం తీసుకొని బాబాని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంది.
పక్కనున్న వాళ్ళు కూడా చెప్పడంతో బాబా కూడా స్టేజ్ మీదకి వెళ్తాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత బాబా తన కుస్తీ టాలెంట్ని పమ్మీకి చూపిస్తాడు. అప్పుడు బాబా తనని తప్పుగా టచ్ చేస్తున్నట్టు పమ్మీకి అనిపిస్తుంది, కానీ పమ్మీ దాన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. తర్వాత ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు కూడా పమ్మీ అదే ఆలోచిస్తుంది. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత పమ్మీ శక్తికి ఫోన్ చేసి పోటీలో తాను గెలిచిన విషయం చెప్తుంది. అది విని శక్తి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కుస్తీ పోటీలో గెలిచిందని చెప్పి పమ్మీకి స్పెషల్ రూమ్ అలాట్ చేస్తారు బాబా తరపు నుంచి. అది చూసి పమ్మీ చాలా సంతోషపడుతుంది. ఇంకోవైపు బాబా రోజు బబితాతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. మధ్య మధ్యలో కన్సర్ట్ కూడా చేస్తూ ఉంటాడు. ఇలా బాబా జీవితం సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది. నిరాళ పెద్ద సాధ్వికి ఫోన్ చేసి ఈరోజు తనకి పమ్మీ కావాలని చెప్తాడు. దాంతో పెద్ద సాధ్వి పమ్మీ దగ్గరికి వెళ్ళి తను తినే టిఫిన్లో మత్తుమందు కలుపుతుంది. తర్వాత సన్నీ వచ్చి స్పృహలో లేని పమ్మీని తీసుకెళ్లి బాబా రూమ్లో పడేస్తాడు. అలా స్పృహలో లేని పమ్మీతోనే బాబా ఇంటిమేట్ అవుతాడు. తర్వాత రోజు ఉదయం పమ్మీకి మెలకు వస్తుంది, కానీ తనకేమీ తెలియదు. తర్వాత రోజు మెలకు వచ్చి చూసేసరికి పమ్మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తన బట్టలన్నీ చిందరవందరగా అయిపోయి ఉంటాయి. అలాగే తన పట్ల పైన రక్తపు మరకలు కూడా ఉంటాయి. తను చాలా నీరసంగా ఉంటుంది. పమ్మీని చూడగానే కవితకు విషయం అర్థమవుతుంది. పమ్మీని ఇలా బాబానే చేశాడని. కానీ నోరు తెరిచి కవిత ఏమీ చెప్పదు. పమ్మీకి తన విషయంలో ఏదో జరిగిందని అర్థం అవుతుంది, కానీ ఏం జరిగిందో స్పష్టంగా అర్థం కాదు. ఎవరో ఆశ్రమంలో ఉండే వ్యక్తులే తన మీద అఘాయిత్యం చేశారనుకొని పమ్మీ ఏడుస్తుంది. ఇంకోవైపు కవిత బబితా దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాత్రి సన్నీ వచ్చి స్పృహలో లేని పమ్మీని తీసుకువెళ్ళాడని, బాబాని పమ్మీని ఏదో ఒకటి చేసుంటాడని చెప్తుంది. ఆ మాటలు విని బబితాకి బాబా మీద విపరీతమైన కోపం వస్తుంది, కానీ తను ప్రస్తుతానికి ఏం చేసే సిచ్యువేషన్లో లేదు. ఇంకోవైపు అక్కీకి సనోవర్కి మధ్య మంచి స్నేహం కుదురుతుంది. ఒకరోజు అక్కీ సనోవర్ రేడియో కూడా రిపేర్ చేసేస్తాడు. దాని తర్వాత కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ మధ్య హుకుమ్ సింగ్తో బాబా ఎక్కువగా కలుస్తున్నాడని సీఎంకి తెలుస్తుంది. దాంతో సీఎం సురావర్ సింగ్కి ఒక ప్లాన్ చెప్పి బాబాకి ఎలాగైనా కానీ బుద్ధి చెప్పాలనుకుంటాడు. తర్వాత టిక్కావి బాబావి కాన్సర్ట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అక్కడికి సీఎం మనుషులు వచ్చి వాళ్లే అటాక్ చేస్తారు. తర్వాత సీఎం మద్దతుగా తన మనుషుల్ని పంపిస్తాడు. ఇదంతా చూసి బాబాకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒకరోజు భోపాకి బాబా ఫోన్ చేసి మీరు మాతో ఉంటే మంచిది, ఒకవేళ మమ్మల్ని మోసం చేయాలంటే పరిస్థితి ఎంతకంటే దారుణంగా ఉంటుందని చెప్తాడు. విషయం తెలిసి భయపడిపోయిన బాబా నిరాళ సీఎంతో పాటు కలిసి ఉండటానికి నిర్ణయించుకుంటాడు. దాంతో ఇక నుంచి జరిగే ప్రతి కాన్సర్ట్లో బాబా అలాగే సీఎం కలిసి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇదంతా తెలిసి హుకుమ్ సింగ్కి మైండ్ పోతుంది. అసలు ఈ బాబా ఏం చేస్తున్నాడు, ఎవరితో ఉన్నాడని అర్థం కాదు. ఇంకోవైపు ఉజాగర్ ఆ రోజు లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటప్పుడు దాన్నంతా రికార్డ్ చేసి సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఉజాగర్ వెళ్ళి కవితతో కూడా మాట్లాడతాడు. ఆ రోజు కవిత కూడా ఉజాగర్తో మాట్లాడుతుంది. అస్థిపంజరం దొరికిన అమ్మాయి పేరు మోహిని. ఆమె మన్సుఖ్ బాబాకి కావాల్సిన అమ్మాయి. ఆమె అప్పుడప్పుడు షబ్నం హోటల్కి వచ్చేది. నేను షబ్నం హోటల్లో ఆమెని చాలాసార్లు చూశాను. మన్సుఖ్ బాబా వెళ్ళిపోయిన తర్వాత నిరాళా బాబా ఈ ఆశ్రమాన్ని ఆక్రమించుకున్నాడు. అతను వచ్చిన తర్వాత తాను చాలా పెద్ద ధనవంతురాలైపోతానని చెప్పి మోహిని కళ్ళకంది. కానీ ఏం జరిగిందో తెలియదు. సడన్గా ఒకరోజు మోహిని మాయమైపోయిందని చెప్తుంది. తర్వాత పమ్మీ బాబా దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో ఎవరో నాతో తప్పు చేశారని అంటుంది. అప్పుడు బాబా పమ్మీని పక్కకు తీసుకువెళ్ళి ఆశ్రమంలో ఎవరూ తప్పు చేయాలనే ఆలోచన కూడా చేయరు, ఇదేదో నువ్వు పొరపాటుగా అనుకుంటున్నావు, దీన్ని ఇక్కడితో వదిలే అంటాడు. అయితే పమ్మీ బాబా మాటలు నమ్మటానికి సిద్ధంగా లేదు. అదే రోజు రాత్రి బాబా బబితాతో ఇంటిమేట్ అవుతున్నప్పుడు బబితా బాబాతో మాట్లాడుతూ మిమ్మల్ని సంతృప్తిపరచడానికి నేనున్నాను కదా, పమ్మీని ఆట ఆడుకోనివ్వండి అని అంటుంది. అయితే బాబా బబితా మాటలను పెద్దగా పట్టించుకోడు. ఇంకోవైపు అక్కీకి సనోవర్కి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారుతుంది. సనోవర్ కూడా అక్కీని ఇష్టపడటం స్టార్ట్ చేస్తుంది. ఇంకోవైపు బాబా బబితాతో పాటు పమ్మీని కూడా తనతో పాటు కాన్సర్ట్కి తీసుకువెళ్తాడు. అక్కడ పమ్మీని తన గురించి చెప్పమంటాడు. ఎలాగైతే బబితా చెప్పిందో అలా కూడా పమ్మీ బాబా వల్ల తన జీవితం ఎంత గొప్పగా మారిందో చెప్తుంది. తర్వాత కారులో తిరిగి వెళుతున్నప్పుడు బాబా పమ్మీకి లడ్డు తినిపిస్తాడు. దాంతో పమ్మీ స్పృహ కోల్పోతుంది. కారులోనే బాబా పమ్మీతో తప్పుడు పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు సనోవర్ అక్కీ చెప్పడంతో సన్నీతో సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి ఉజాగర్ డ్రగ్ కలిపిన గంజాయిని మలన్కి తాగిస్తాడు. దాంతో మలన్ మత్తులోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడ ఉన్న గార్డుకు కూడా ఉజాగర్ ఇది ఒకసారి ట్రై చేయి, చాలా టేస్ట్గా ఉంటుందని చెప్తాడు. అతను కూడా ట్రై చేస్తాడు. ట్రై చేయగానే స్పృహ కోల్పోతాడు. వెంటనే ఉజాగర్ అక్కడున్న సీక్రెట్ రూమ్ది డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అప్పుడే అక్కడికి సన్నీ ఉజాగర్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడే అక్కడికి అక్కీ వచ్చి అక్కీ కూడా సన్నీ పైన అటాక్ చేసి గొంతు పిసుకుతాడు. దాంతో సన్నీ అక్కడికక్కడే చనిపోతాడు. ఎలాగలా చేసి ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్ని ఓపెన్ చేస్తారు.
ఆ లాకర్లో ఆశ్రమానికి సంబంధించిన హిస్టరీ ఉన్న ఫైల్స్ అన్నీ ఉంటాయి. వెంటనే ఉజాగర్ గబగబా వాటన్నిటిని ఫోటోలు తీసుకుంటాడు. తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మలన్కి స్పృహ వచ్చి చూసేసరికి ఉజాగర్ కూడా తన దగ్గరే స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. ఇంకోవైపు చూస్తే సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. అది చూసి మలన్కి పై ప్రాణాలు పైనే పోయినంత పని అవుతుంది. వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే లాకర్ ఓపెన్ చేసి ఉంటుంది. అక్కడ సన్నీ డెడ్ బాడీ కనిపిస్తుంది. సన్నీ డెడ్ బాడీ మీద కాలిపట్టా ఉంటుంది. ఇంకోవైపు బాబా బోపా కూడా అక్కడికి వచ్చి జరిగింది చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. ఎవరో బాబాని చంపాలని ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. తర్వాత బోపా మైకిల్ దగ్గరికి వెళ్ళి మైకిల్ మీద అరుస్తాడు. నువ్వు ఆశ్రమానికి సెక్యూరిటీ పెంచి పనులు చూడమంటాడు. తర్వాత వాళ్ళ మనిషి ఒకతను వచ్చి మొత్తం చెక్ చేశాను, ఏ వస్తువు దొంగలించలేదు, అన్నీ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయంటాడు. అప్పుడు బోపా ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ ప్రకారం చేస్తున్నారు, వాళ్ళంతా కావాలనే ఇదంతా చేస్తున్నారని డిసైడ్ అవుతాడు. తర్వాత బాబా బోపాతో మాట్లాడుతున్నప్పుడు బాబా బోపాతో నువ్వు సెక్యూరిటీ పెంచి హడావుడి చేయకు, బయట వాళ్ళు భయపడిపోయి ఆశ్రమానికి రావటం మానేస్తారు, ఇదంతా నీ మనసులోనే పెట్టుకుని సీక్రెట్గా ఎంక్వైరీ చేయమని చెప్తాడు. బోపా కూడా అలాగే చేయాలని డిసైడ్ అవుతాడు.